20 ఏళ్ల తర్వాత సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ అండ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారా? బ్యాడ్ గర్ల్స్ టీజర్ చూసిన తర్వాత అందరికీ ఇదే డౌట్. అసలు ఈ సినిమాలో రేణు దేశాయ్ రోల్ ఏంటి? ఈ మూవీ స్టోరీ ఏంటి? రేణు దేశాయ్ దాదాపు 2 దశాబ్దాల గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా రేణు దేశాయ్ మాత్రం సెలెక్టివ్ గా బలమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆమె నటిస్తున్న తాజా చిత్రం బ్యాడ్ గర్ల్స్. ఇటీవల రిలీజ్ అయిన బ్యాడ్ గర్ల్స్ టీజర్ చూస్తే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా టీజర్ లో రేణు దేశాయ్ లుక్, ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ చూస్తే ఈ సినిమాలో ఆమె పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే గ్లామర్ కాదు, పవర్ ఉన్న క్యారెక్టర్ అని అర్థమవుతోంది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, పెళ్లికి ముందు జీవితాంతం గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేయాలనుకునే నలుగురు అమ్మాయిలు కథే బ్యాడ్ గర్ల్స్. వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ అల్లరి, లవ్, ఎంజాయ్మెంట్, అదే సమయంలో ఎదురయ్యే సమస్యలు ఇవన్నీ యూత్ కు కనెక్ట్ అయ్యేలా చూపించబోతున్నారని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. టీజర్ ను రిలీజ్ చేసిన బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ సినిమా స్టోరీ చాలా బాగుందని, క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంటుందని చెప్పారు. రేణు దేశాయ్ గారు ఈ సినిమా ఒప్పుకున్నారు అంటే కథలో ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పడం గమనార్హం. బ్యాడ్ గర్ల్స్ లో రేణు దేశాయ్ పొలిటికల్ లీడర్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో చూడాలంటే ఈ నెల 25 వరకు వెయిట్ చేయాల్సిందే.